ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొలాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 23న పిఎస్ 5K రన్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రన్కు సంబంధించిన కరపత్రాన్ని శ్రీధర్ యాలాల, మోడల్ మీనా సింగ్ ఆవిష్కరించారు. నగర ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచం మొత్తం శాంతి సామరస్యాలతో కొనసాగాలని ఈ రన్ చేపట్టినట్లు చెప్పారు. ఇక 23న నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి విజయన్ సేన్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. బతుకమ్మ కుంట నుంచి ప్రారంభమయ్యే రన్ పీపుల్స్ ప్లాజా వరకు చేరుకొని తిరిగి బతుకమ్మ కుంటకు చేరుకుంటుందని తెలిపారు. రన్లో విజయం సాధించిన మొదటి ముగ్గురికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రియా, న్యాయవాది సత్యనారాయణ, బిజిగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. సో అన్ని మర్చిపోయాం. సో చాలా మంది చెప్పండి, ఎంతమంది డైలీ మార్నింగ్ లేచి వాకింగ్ అన్ని కూడా ఫాలో అవుతుంది. 5K రన్ అనేది ఏంటంటే ఓన్లీ పీస్ అనే కాదు, పీస్ గురించి, ఆరోగ్యం గురించి, ఐక్యత గురించి. సో మన కొమ్మకుంటనే స్టార్ట్ అవుతుంది. సో ఇదేంటంటే ఓన్లీ పెద్దవాళ్ళే కాదు, ఈ రన్ అనేది మనకి ఏంటంటే కొంతమంది ఒకసారి చేస్తారు, అయిపోతారు. పాలన ఈ 5K రన్, 4K రన్, 6K రన్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి. సో యాక్టివిటీ అనేది ఇది చాలా మంచిది. ఇది సో ఏంటంటే ఇది ఓన్లీ సమయంలో కూడా ఈ రన్నింగ్ అనేది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇదేంటంటే మన హెల్త్ పరంగా సమక్షంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రన్ 5K వెళ్తాం, శవం కూడా ముందు చేసి ముందుకు వెళ్తుంది. సో ఏంటంటే సో ట్రై చేయండి, ట్రై చేస్తే రన్ అనేది వస్తుంది.